కూటమి పరిపాలన ఇప్పుడే కదండి వచ్చింది, ఇప్పుడు వచ్చి 7 నెలలే కదా అయింది. ఇప్పుడు చూడాలి. ఇప్పుడు వరకు మరి ఏ పథకాలు ఇవ్వలేదు. మరి పథకాలు ఇవ్వలేదు కాబట్టి ఈ పథకాలను వచ్చేదాన్ని బట్టి చూస్తారు జనం. ఇంకా 4.5 ఏళ్ళు టైం ఉంది. ఆ టైంని బట్టి చూస్తారు. అందరూ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలనే బాగుందని చెప్పని అంటున్నారు. ఈ 6 నెలల్లో ఏం తెలియదు కాబట్టి మేము ఇప్పుడు మాలాంటి వాళ్ళు ఏంటంటే ఈ 6 నెలల్లో ఏం తెలుసుద్ది. మొన్నటి దాకా వరదలు ఇవన్నీ వచ్చినాయి కదా, 4.5 సంవత్సరాలు తేడా ఉందిగా. ఈ 4 మధ్యలో ఈ జమిలీ ఎలక్షన్లు అంటున్నారు. మరి ఆ జమిలీ ఎలక్షన్లు కనుక వస్తే మళ్ళీ వైసీపీకి పట్టం కట్టేటట్టు ఉండరు జనం. అది విషయం. ఇప్పుడు ఈ 6 నెలల్లో చూస్తే తేడా కనబడుతుంది కదా. ఇసుక ఫ్రీ అన్నారు, ఇసుక ఫ్రీ ఇవ్వాల. ఆ వాగుల్లో వంకల్లో తీసుకొచ్చుకోమంటున్నారు. అది కరెక్ట్ కాదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే ఎక్కడికక్కడ కోరీలు పెట్టి ఎక్కడికక్కడ స్టాక్ చేసి గవర్నమెంట్కి లాభం వచ్చేటట్టు చేశారు. మరి వీళ్ళేమో నాకు తెలిసిన విషయం ఏంటంటే లారీకి వచ్చి 10,000 చొప్పున డబ్బులు తీసేసుకొని తీసుకెళ్ళండి అని చెప్పని ఆలోచన చేస్తున్నారు అంటున్నారు జనం. మరి పూర్తిగా తెలియదు. మరి ఇసుక మాఫీ, ఇసుక ఫ్రీ ఇస్తానని చెప్పని అన్నవాళ్ళు మరి ఇసుక ఫ్రీగా ఇవ్వట్లేదు. అదేమంటే పొలాల్లోది చాలలో తెచ్చుకోండి వెళ్ళి అని చెప్పని అంటున్నారు. అది కాదు కదా కరెక్ట్. ఇప్పుడు డొంకల్లో వాగుల్లో వంకల్లో తీసుకెళ్ళేది అది ఎప్పుడు ఎటోళ్ళు అటు తీసుకెళ్ళిపోతూనే ఉంటారు. కాబట్టి ప్రభుత్వం ద్వారా వచ్చే ఇసుకని ఎదురు చూస్తున్నారు జనం అంతా. మరి ప్రభుత్వం ఇవ్వాలి. అది గత వైసీపీ ప్రభుత్వంలోనే ఇసుకలో బాగా స్కామ్ జరిగిపోయింది. ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అలా జరగకూడదని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు. నాకు తెలిసి అంతా ప్రభుత్వానికి వచ్చింది ఆ డబ్బు అంతా. ఇసుక ఇప్పుడు ఈయన 6 నెలలకే 19 లక్షల కోట్లు ఏమో అప్పు చేశారని చెప్పని అంటున్నారు. 19 లక్ష కోట్ల 1,19,000 కోట్లు 1,19,000 కోట్లు అని చెప్పని అన్నారు. మరి 6 నెలల్లోనే అంత జరిగింది కదా. ఇప్పుడు పోయినసారి ఇసుక మీద వచ్చిన డబ్బులంతా కూడా ప్రభుత్వమే ప్రభుత్వం ద్వారానే వచ్చింది. ప్రభుత్వానికి జనానికే ఇచ్చారని చెప్పి చాలామంది అంటున్నారు. దాన్ని బట్టి చూడాలి మరి ఎట్లా ఉంటుందో ఏంటో. నిన్న క్యాబినెట్ మీటింగ్లో మంత్రులతో సమావేశం చంద్రబాబు నాయుడు గారు రైతులకి వేస్తామన్న 20,000 రూపాయలు వేస్తాము. అది తెలీదు నాకు, తెలీదు, దాని గురించి తెలీదు. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సంక్రాంతి నుంచి ప్రజల్లోకి వస్తామన్నారు. మరి ఇప్పుడు దీనివల్ల మరి వైసీపీ పార్టీ అవకాశం ఉంటుందంటారా? వైసీపీ పార్టీకి ఎప్పుడు ఓట్ బ్యాంక్ ఉందండి. ఓట్ బ్యాంక్ ఉంది. ఏంటంటే అధికార్యాల వల్ల చంద్రబాబు గారు వచ్చారని చెప్పని అంటున్నారు జనం అంతా. మరి జగన్ గారు అనేది జనాల్లోకి రావడం మంచిది. ఎవరైనా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కొద్దిగా ఇబ్బందిగా ఉన్నప్పుడు వాళ్ళకి అనిపించినప్పుడు మేము కరెక్ట్గా చేసాం, వాళ్ళు ఇబ్బందిగా చేస్తున్నారు అని చెప్పని అన్నప్పుడు జనాల్లోకి రావడమే మంచిది. వస్తారు, జనాల్లోకి వస్తారు. ఆయనైనా ఈయనైనా ఇద్దరైనా ఎవరైనా వస్తారు జనంలోకి. రావాలి కూడా. 2019 ఎన్నికల ముందు పాదయాత్ర చేసి 151 సీట్లు గెలిచారు. ఇప్పుడు మరి ఇలా ప్రజల్లోకి రావడం వల్ల మరి ఇప్పుడు ఎన్ని సీట్లు వస్తాయంటారు ప్రజలకు? అంత మటుకు వచ్చినా సరిపోద్ది. ఇప్పుడు 151 సీటు పోయినసారి 151 సీటు గెలిచారు కాబట్టి దాని మీద పెచ్చు రావచ్చు ఈసారి. అది నా అభిప్రాయం అయితే. అది ప్రజల్లో మేము ఇంకా గత ప్రభుత్వం ఇచ్చిన పథకాలు ప్రజలు గుర్తుపెట్టుకున్నారు, ఇప్పటికీ గుర్తు చేసుకుంటున్నారని చెప్పేసి వైసీపీ కానీ జగన్మోహన్ రెడ్డి గారు. పేదవాళ్ళు ఎవరు మాట్లాడినా అదే మాట్లాడుతున్నారు బాబు. ఎందుకంటే చాలామందిని చూస్తున్నాం. ఈ వాలంటరీ వ్యవస్థ తీసేశారు. ఇప్పుడు వాళ్ళు వచ్చి ఇస్తున్నారు కానీ మరి కొన్ని ఏమో తీసేశారని చెప్పని అంటున్నారు జనం. ఇది కొన్ని పింఛన్లు తీసేశారని చెప్పని అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు పోగొట్టుకున్నామా అని చెప్పి వాళ్ళు చాలామంది అంటున్నారు. నేను విన్నాను. ఎందుకు పోగొట్టుకున్నా, మేమంతా ఓట్లు వేసాం, ఏమైపోయినాయి మా ఓట్లన్నీ అని కూడా అని అంటున్నారు కొంతమంది జనం. అది మరి అది ఏం జరిగిందో ఏంటో దేవుడికి తెలియాలి, ఆ రాజకీయ నాయకులకే తెలియాలి. జగన్ గారికి తెలియాలి, చంద్రబాబు గారికి తెలియాలి. ఆ విషయం మనకు తెలియదు. అంటే పెన్షన్లు తీసేయడం అంటే అనర్హత ఉన్న పెన్షన్లు తీసేసి కొత్త వారికి అవకాశం కల్పించేలా చేస్తాం. అది కట్ అవ్వచ్చు. మరి ఆయనేమో మరి వాళ్ళు వీళ్ళు అని లేకుండా చేసి ఇచ్చారు. మరి ఈయన ఎట్లా ఇస్తున్నారో నాకైతే పెద్దగా తెలియదు. వాలంటీర్ విషయానికి వస్తే వాళ్ళు ఏమంటున్నారంటే మమ్మల్ని గత ప్రభుత్వంలో లాగానే కొనసాగిస్తామని చెప్పారు. ఎన్నికల ప్రచారాల్లో 10,000 ఇస్తామని చెప్పారు వేతన కింద. ఇప్పుడు తీరా వచ్చి మమ్మల్ని కొనసాగించట్లేదు, కనీసం జీతం డబ్బులు కూడా వేయట్లేదని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఏంటంటే ఆయన ఆలోచన వేరు, చంద్రబాబు గారి ఆలోచన వేరు. ఒకళ్ళ ఆలోచన ఒకళ్ళకి రాదు. ఆయన ఆలోచనలో వాలంటీర్లను పెట్టుకున్నాడు, వ్యవస్థను నడిపాడు.
అది వేరు. మరి ఈయన వచ్చేటప్పటికి ఇప్పుడు ఈయన మేధావి కదా, అపర మేధావి అయినప్పుడు మరి ఈయన ఏ రకంగా చేస్తాడో చూడాలి. మరి వాలంటీర్లని ఇప్పుడు మొన్న ఈ మధ్య ఏదో ధర్నా చేయాలని చెప్పని అంటున్నారు. మరి చేస్తున్నారో లేదో కూడా నాకు తెలీదు. మరి చేస్తానని చెప్పని అంటున్నారు. చేసిన తర్వాత ఏమైనా మార్పు వస్తుందేమో చూద్దాం. ఆ ప్రభుత్వం లాగానే ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా కొనసాగిస్తే వాలంటీర్స్ని ఎలా ఉండేదంటారు? కూటమి గత వైసీపీ ప్రభుత్వం లాగానే వాలంటీర్స్ని కూటమి ప్రభుత్వం కూడా కొనసాగిస్తే ఎలా ఉండేదంటారు? బాగుండేది, చాలా మటుకు బాగుండేది. ఎందుకంటే వాళ్ళకి ఉద్యోగం కల్పించినట్టు ఉండేది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే 1,30,000 మందికో ఏమో జాబులు ఇచ్చాడు. 5,000 ఇవ్వనాయి, 3,000 ఇవ్వనాయి, 4,000 ఇవ్వనాయి, ఆయన ఇచ్చాడు. మరి ఇప్పుడు వాళ్ళంతా కూడా పాపం ఊరినే ఉంటున్నారు కదా, ఇప్పుడు జాబులు లేవు. మరి వీళ్ళు ఏమన్నా ఇంకా మెరుగ్గా చూపిస్తే బాగుండేది. మరి వాళ్ళని ఇంట్లో కూర్చోబెట్టేటప్పటికి వాళ్ళకి బాధ కలుగుతుంది. అది విషయం. అప్పుడు అంతకుముందు ఖాళీగా కూర్చున్న వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు జాబ్ ఇచ్చేటప్పటికి చాలామంది ఆనందంతో వర్క్ చేశారు. చంద్రబాబు గారు కూడా అదే ప్రకారంగా చేసి అమౌంట్ పెంచపోయినా ఆ అమౌంట్ ఇచ్చైనా వాళ్ళని కంటిన్యూగా చేసుకున్నట్టయితే ఇబ్బంది ఉండేది కాదేమో అని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఇప్పుడు 50 మందికి ఒక వాలంటరీ ఉండరు కాబట్టి ఆ 50 మంది కూడా ఏదైనా పథకాలు వచ్చినా ఏదన్నా వచ్చినా డైరెక్ట్ తెలిసేది చాలామందికి. ఇప్పుడు తెలిసే యోగం లేకుండా పోయింది. మరి ఏం పెడుతున్నారో ఏంటో కూడా తెలియదు కాబట్టి ఇప్పటికైనా ఈయన మరి వాలంటరీ వ్యవస్థని సైడ్ చేసినా తెలియజేసేటన్నా మనకి తెలియాలి. తెలిస్తే చాలామంది చాలా ఇదిగా ఉపయోగపడతారు. అది విషయం. అంటే నిన్న చంద్రబాబు నాయుడు గారు క్యాబినెట్ మీటింగ్లో రైతులకి 20,000 వేస్తామని చెప్పారు. అది నిన్న ప్రకటించారు, వేస్తాము పిఎం కిసాన్ నరేంద్ర మోడీ వదిలిన తర్వాత ఆ పథకంతో. అవునవును చెప్పారండి. ఎలా అనిపిస్తుంది రైతులకి? ఈయనైతే చేస్తారేమో అని అనిపిస్తున్నాను. చంద్రబాబు నాయుడు చేయొచ్చు అని అనుకుంటున్నాను. అలాగే విద్యార్థులకి తల్లికి వందనం అన్నారు. అది కూడా నిదానంగా స్లోగా చేస్తారేమో. ప్రస్తుతానికి అయితే ఇబ్బందులు ఉన్నాయి కదా, స్లోగా చేస్తారని అనుకుంటున్నాను. చేస్తారండి, వాళ్ళు నిదానంగా అయినా చేస్తారు, ఇబ్బంది లేదు. మరి వైసీపీ అంటున్న మాట వచ్చి 7 నెలలు అవుతున్నా కానీ ఇంకా పథకాలు ఏమి అమలు చేయట్లేదు అని చెప్పేసి. అంటే వాళ్ళకున్న ప్రజెంట్ వాళ్ళకున్న గవర్నమెంట్కి రిస్కులు ఉన్నాయి. ఆ రిస్కులను క్లియర్ చేసుకొని చేస్తారని అనుకుంటున్నాను. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వస్తున్నారు. అవును. సంక్రాంతి తర్వాత మరి ఇప్పుడు ఎలా ఉండబోతుంది అంటారు? ఏంటి ఆయన చెప్పే విధానం కూడా ఆయనది రైట్ అండి, వీళ్ళది రైట్ అండి. నాకు తెలిసి నేను అటు వాళ్ళని ఏమనలేం, ఇటు ఏమనలేం. వాళ్ళు చేస్తారు, వాళ్ళు బాగానే చేశారు. కరోనా టైంలో కూడా డబ్బులు ఇవ్వడం కానీ ఏదన్నా కానీ చేయడం కానీ వాళ్ళు బాగానే చేశారు. కరోనా టైంలో కూడా డబ్బులు ఎవరికి పింఛన్లు కానీ ఎటువంటి ఎవరికి ఇబ్బంది లేకుండా చేశారు. ఇప్పుడు వీళ్ళు కూడా కాకపోతే ప్రజెంట్ ఉన్న పొజిషన్లో ఇబ్బందులు ఉన్నా కూడా ఆ టైంలో ఇబ్బందులు ఉంటాయని తెలిసి కూడా వీళ్ళు వాగ్దానం చేశారు. ప్రజెంట్ అయితే చేయలేకపోతున్నారు, నిదానంగా చేస్తారని అనుకుంటున్నాను. అయితే వైసీపీ అంటున్నమాట, మా ప్రభుత్వ అధికారంలోకి వస్తే మేము ఇప్పటికి అన్ని పథకాలు అమలు చేసేవాళ్ళమే, పిల్లలకి అమ్మఒడి వేసేవాళ్ళమే, మహిళలకు చేయూత ఇచ్చేవాళ్ళమే. ఇస్తారండి, ఆయన చెప్పాడంటే చేయటమే. జగన్ గారు చెప్పారంటే అందులో వెనక్కి తిరిగే పనే లేదండి, చేస్తాడు ఆయన. అంటే ఇప్పుడు మేము గత ప్రభుత్వంలో ఇచ్చిన పథకాలు ఇంకా ప్రజలు గుర్తుపెట్టుకున్నారని చెప్పేసి వైసీపీ అని ఇప్పుడు కొంతమంది ఇంకా అనుకున్నట్టు రావట్లేదు కదా, అది అనుకోవటం వాళ్ళు అయితే కంటిన్యూ చేసేవాళ్ళు అని ఆలోచన ఉంటున్నారు. చేస్తే అనుకుంటే అనుకోవచ్చు, తప్పులేదు. అలాగని వీళ్ళని విమర్శించకూడదు, వీళ్ళు బాగానే చేసుకుని వస్తున్నారు. మరి ఇప్పుడు 2019 ఎన్నికల ముందు పాదయాత్ర చేసి గెలిచారు. 151 సీట్లు వచ్చాయి జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ప్రజల్లోకి వస్తా అంటారు. మరి దీనివల్ల మరి వైసీపీ పార్టీ పెంచుకునే అవకాశం ఉండదంటారా? ఏమండి, వీళ్ళు చేసే విధానం బట్టి ఉంటుందండి. వీళ్ళు ఇప్పుడు మళ్ళీ చేస్తామంటున్నారు కదా, వీళ్ళు కానీ చేస్తూ ఉంటే ఆయనకి అవకాశం ఉండకపోవచ్చు, వీళ్ళు చేయకపోతే మళ్ళీ ఆయనకి అవకాశం ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు అమరావతి పూర్తి చేసి తెలుగుదేశం ప్రజలకు అంకితం చేస్తామంటున్నారు. ఎలా అనిపిస్తుంది? ఆయన అమరావతి చేస్తాడండి. ఆయన ఫస్ట్ నుంచి అమరావతి చేయాలన్న ఆలోచనలోనే ఉన్నాడు ఆయన. కూటమి పరిపాలన ఎలా ఉందంటారు? మనకు వాటి గురించి తెలియదన్న. అదే చంద్రబాబు నాయుడు గారు రైతులకి వేస్తామన్నా 20,000 రూపాయలు వేస్తామని చెప్తున్నారు నిన్న క్యాబినెట్ మీటింగ్. రైతులకి ఏటా 20,000 వేస్తున్నారు కదా, దాని గురించి ఏమంటారు? మనకు తెలియదు నా రైతుల గురించి. నేను ఓన్లీ వర్కర్ని, ఓన్లీ కార్పెంటర్ వర్కర్ అన్న. కార్పొరేటర్ మరి ఎలా ఉన్నాయి ఇప్పుడు కార్మికులకి? కొంచెం ఖాళీగా ఉన్నా, లేదా రోడ్డు మీద ఎందుకుంటాం.
వర్క్ దగ్గర ఉండేవాళ్ళంగా. గతంలో ఎలా ఉంది? గతంలో కూడా అలాగే ఉంది, ఒక 2 సంవత్సరాల నుంచి ఇలాగ ఉంది. మరి ఇప్పుడు వాళ్ళు వైసీపీ అన్నమాట పథకాలు ఏమి ఇవ్వలేదు, 7 నెలలు అవుతున్నా కానీ కూటమి పరిపాలన వచ్చని చెప్పేసి. అసలు మనకి రాజకీయాలు కొంచెం తెలియదు అన్న. పని ఉంటే పని చేసుకోవడం, లేదా రోడ్డు మీద కూర్చోవడం. పథకాలు గట్రా ఏమీ రావట్లేదు. మాకైతే ఏం రాలే, ఎందుకంటే మేము రైతం కాదు, ఓన్లీ వర్కర్. మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు రైతులకే వేస్తా అన్నారు, 1000 రూపాయలు వేస్తామని చెప్పారు. ఎలా అనిపిస్తుంది? రైతు మంచిది. పిఎం కిసాన్ వస్తే దానికి 6000 నుంచి 10,000 రూపాయల దాకా నరేంద్ర మోడీ వేస్తారు, దీనికి మనం కలుపుకొని 20,000 వేస్తాము అని చెప్పారు. నరేంద్ర మోడీ 10,000 రూపాయలు వేసినా సబ్సిడీ గోల్డ్ లోన్ మీద సబ్సిడీ 75 పైసలు చేశారు. 33 పైసలు ఉన్నది వ్యవసాయం మీద 75 పైసలు చేశారు. అలాగే పిల్లలకి తల్లికి వందనం అన్నారు, అవి కూడా ఏనాటికి వేస్తారని మరి, ఏనాటికి ఏమైనా వేస్తారు. అయితే వైసీపీ అన్నమాట ఇది వచ్చి 7 నెలలు అవుతున్నా కానీ పథకాలు ఏమి ఇంప్లిమెంట్ చేయట్లేదు. జనాల్లో ఉంది, జనాల్లో పల్లెటూరు వాతావరణం ఉంది, వేయట్లేదు. అంటే మేము వస్తే అమలు చేసేవాళ్ళం అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. అమలు చేస్తామని చెప్తున్నారుగా. ఎలా ఉండబోతుందంటారు ఓవరాల్గా రాబోయే రోజుల్లో? పథకాలు ఇస్తే మళ్ళీ చంద్రబాబు నాయుడు వస్తాడు. మరి ఇప్పుడు సంక్రాంతి తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వస్తా అంటున్నారు. ఆయన తిరుగుతాడు, ఏముంది దానికి. రాజకీయ నాయకులు తిరుగుతూ ఉంటారు. పథకాలు ఇస్తే యాంటీ ఉండదు చంద్రబాబు నాయుడికి. మొత్తం అయిపోయినా 3-4 ఏళ్ళు ఇచ్చినా ఇబ్బంది ఏం కాదు, మొత్తం అయిపోయినా పర్లేదు. అంటే వీళ్ళు వచ్చి అధికారంలోకి వచ్చి పథకాలు ఏమి అమలు చేయట్లేదు, మేము అందుకోసం ప్రజల తరఫున చేస్తామంటున్నారుగా, మరి మనం మాట్లాడకూడదుగా. చేస్తామన్నప్పుడు మనమే మాట్లాడతాం. అంటే వైసీపీ ఏమంటుందంటే పోరుబాటు అని చెప్పేసి మేము పోరాడదాం అంటారు కదా. పోరాడుతూ ఉంటారు అయిన మామూలే. మరి ఇప్పుడు ఇలా ప్రజల్లోకి వెళ్ళి ఇలా ప్రజల తరఫున పోరాటం వల్ల మరి పార్టీ ఏమైనా పుంజుకునే అవకాశం ఉంటుందంటారా? ఇప్పుడు ఆయన 4 ఏళ్ళ నాటి రాజకీయాలు ఇప్పుడే మనం ఏం చెప్తాం గురు. ఇంకా 4 ఏళ్ళకి రాజకీయం 4.5 ఏళ్ళు ఉంది. అప్పుడు రాజకీయాలు ఎట్లా ఉంటాయో ఎవరు తెలుసు. అంటే మాకు 4% ఓటు బ్యాంక్ ఉంది, ఇచ్చిన పథకాలు ఇంకా ప్రజలు గుర్తుపెట్టుకున్నారని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. ఇది వేసారుగా. ఇప్పుడు చంద్రబాబు పథకాలు ఇచ్చిన చంద్రబాబు నాయుడికి వేసారుగా. మరి ఇప్పుడు మధ్యలో 2027 జమిలీ ఎన్నికలు అంటున్నారు. అయ్యేం రావు, అవన్నీ ఒట్టి మాట. బిల్లు కూడా ప్రవేశపెట్టాను కదా. అయ్యే పని కాదు అవన్నీ. వరుసగా గెలిచాను, 4వసారి కూడా నేనే గెలవాలని నరేంద్ర మోడీ గారు అంటున్నారు. నరేంద్ర మోడీ గారు మరి జిఎస్టీలు ఓపెన్ చేస్తున్నాడుగా. పాత కారు అమ్మితే 1,18,000 జిఎస్టీ అంట. మరి ఆయన వస్తాడో మరి కాంగ్రెస్ వద్ద ఎవరు తెలుసు. కారుకి 1,18,000 అంట జిఎస్టీ. సబ్సిడీ ఎత్తేసాడు, 5 ఏళ్ళు అవుతుంది. గోల్డ్ లోన్ మీద 33 పైసలు ఇచ్చేవారు కాంగ్రెస్ వాళ్ళు, ఈయన 80 పైసలు చేశాడు. 10,000 ఇచ్చినా సుఖం ఉంది. మరి ఇప్పుడు ప్రియాంక గాంధీ గారు వయనాడులో గెలిచారు. మరి ఇప్పుడు ఏమన్నా 2027కి మరి ఏమన్నా అవకాశం ఉంటుందంటారు కాంగ్రెస్? 4 ఏళ్ళ నాటి రాజకీయాలు మనం చెప్పలేం గురు. జనాల్లో మార్పు వస్తే ఎవడేం చేయలేదు. ఇప్పుడేం చెప్పలేం వాళ్ళ ప్రియాంక గాంధీ